హాయ్ గాయ్స్, నేనైతే మొన్న రాక్ గార్డెన్కి వెళ్ళాను కదా. నాకు బడ్జెట్ ఎంత అయిందో నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో నేనున్న ప్లేస్ కాడ నుంచి నాకు రాక్ గార్డెన్ వచ్చి 5 అవర్స్ జర్నీ. సో నేను వెళ్ళింది ట్రైన్కి వెళ్ళాను అనమాట. ట్రైన్ టికెట్ వచ్చి నాకు 80 రూపీస్ పడ్డది, కళ్యాణ్కి 40 రూపీస్ పడ్డది. సో టోటల్ మాకు అక్కడ దిగాక మేము లోకల్ ఛార్జెస్ మాట్లాడుకున్నాం, లోకల్ ట్రాన్స్పోర్ట్ని. సో అక్కడ ఒక పర్సన్కి వచ్చి 400 అయింది. మేము 10 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి మొత్తం అందరం డివైడ్ చేసుకున్నాం అనమాట. సో నాకు లోకల్ ట్రాన్స్పోర్ట్ టికెట్స్ అన్నీ కలిపి 640 అయింది. సో ఎంట్రన్స్ టికెట్ వచ్చి కిడ్స్కి 500 అండి, అండ్ ఎల్డర్స్కి 800 అయ్యింది. సో ఇది మనకి కాంబో అనమాట. లంచ్, స్నాక్స్, 2 టైప్స్ డ్రింక్స్, బ్రేక్ఫాస్ట్ అన్నీ కలిపి కాంబోలు అనమాట. నాకు టోటల్ ఫుడ్, ఎంట్రన్స్ టికెట్ అన్నీ కలిపి, అంటే నేను కాంబోలో తీసుకున్నాను కదా, నాకు టోటల్ మా ఇద్దరికి కలిపి 1300 అయ్యిందండి. సో ఇది ఓన్లీ టికెట్స్కి, ఫుడ్ కూడా కాంబో కాబట్టి టోటల్ 1300 అయింది. నాకు టోటల్ బడ్జెట్ ట్రావెల్కి వచ్చి 640 అయ్యింది. సో మాకు ట్రైన్ టికెట్స్ అండ్ అక్కడ మేము లోకల్ వెహికల్ మాట్లాడుకున్నది. సో ఎంట్రన్స్ టికెట్ వచ్చి మాకు 1300 అయింది కదా, ఇంక్లూడింగ్ ఫుడ్ అనమాట. అండ్ బయటకు వచ్చాక ఎక్స్ట్రా స్నాక్స్ తీసుకున్నాము. సో 500 అయింది మాకు ఎక్స్ట్రా స్నాక్స్కి వచ్చి. సో నాకు టోటల్ వచ్చి 2440 రూపీస్ అయిందనమాట రాక్ గార్డెన్కి. 2 మెంబర్స్కి వెళ్ళాం కాబట్టి నాకైతే 2500 పడ్డదనమాట సంథింగ్. సో ఇదైతే 1 డే ట్రిప్కి అయితే వర్త్ ఇట్ అంటాను. సో మీరు కూడా ట్రై చేయండి. సో బాయ్ గాయస్.